హాయ్ అండి. వెల్కమ్ టు తమిళ దుర్గా షార్ట్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈ టైంకైతే ఇప్పుడు టైం అయితే 10:30 అవుతుందండి. ఇంకా ఈలోపైతే మన సైడ్ ఉన్న వాళ్ళందరికీ పూజ అయిపోద్ది. కానీ ఇక్కడైతే అలా కాదండి. మధ్యాహ్నం నుంచే స్టార్ట్ చేసి ఈవినింగ్ అయితే పూజ అవుతుందనమాట. ఇక్కడున్న టెంపుల్స్‌లో కూడా అంతేనంటండి. కొంతమంది కొనలేని వాళ్ళు వినాయకుడిని నిలబెడతారు కదా! వాళ్ళు మార్నింగ్ అయితే తీసుకువెళ్తారనమాట. మా ఇంటి సైడ్ పెద్ద పెద్ద వినాయకుళ్ళు ఎంత బాగున్నారో. ఇంకా నేనైతే పిండి వినాయకుడిని చేస్తానండి. పోయిన సంవత్సరం కూడా నేను పిండి వినాయకుడిని చేశాను. ఇంక ఈ సంవత్సరం కూడా మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో పిండి వినాయకుడిని చేద్దామని అనుకుంటున్నాను. ఇంకా మా హస్బెండ్‌ని అయితే వేపాకులు, మామిడాకులు కొయ్యమన్నాను. ఇక్కడైతే వేపాకులు, మామిడాకులు పెట్టుకోరంట. కానీ అది ఉంటేనే కదా పూజకి అందం. నేనైతే కొయ్యమని అన్నింట్లకైతే ద్వారబంధాలకైతే కడుతున్నాననమాట. పైనున్న మా రూమ్‌కి, అలానే కింద దేవుడి రూమ్‌కి, ఎదురుగుండా ద్వారబంధానికి. ఇంకా మార్నింగే అయితే అత్తయ్య అన్నం ఒకటే వండారు. నేను పప్పు, తోటకూర వండేసి పై పనులన్నీ చేసేసుకొని బాబుకైతే వేడినీళ్ళు పెట్టానండి. మరుగుతున్నాయి. ఈ ముగ్గు ప్లేట్లు ఉన్నాయి కదండీ! మొన్న అరుణాచలం వెళ్ళినప్పుడు కొన్నాననమాట. చాలా బాగా వస్తున్నాయనమాట. ఇంకా దేవుడి గది అంతా శుభ్రం అయిపోయింది కదా! ఇలాంటి చిన్న చిన్న పనులు చేసేసుకుంటే ఈవినింగ్ పూజ తొందరగా అయిపోద్ది కదండీ! డెకరేషన్ చేయడానికి కూడా బావుంటుంది. ఇంకా చిన్నునైతే మరిదిగారి రూమ్‌లో పెట్టాను. వాడికి అన్నం తినిపించేసిన తర్వాత స్నానం చేయిస్తే ఇంక మధ్యాహ్నం కాసేపు పడుకుంటాడు. పనులు కూడా పూర్తిగా అవుతాయనమాట. అత్తయ్య అయితే ఈలోపు వచ్చేస్తారండి. ఇంకా పైనున్న మా రూము, కిందున్న రూము, హాలు అన్నీ శుభ్రంగా కడిగేసి సర్దేశాననమాట. ఇంకా పిండి వంటలు చేయడం మిగిలింది. సబ్స్క్రైబ్.